హాయ్ హలో గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. నేను ఈరోజు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే విద్యా వ్యవస్థ మీద ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాలు తెలుగు రెండు రాష్ట్రాల్లో తల్లిదండ్రులు పిల్లల యొక్క చదువుల కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారు. యాక్చువల్గా అయితే ఇప్పుడు ఒక క్యాంపస్లో మాకు ఐఐటీలో మెయిన్స్లో ఇంత వచ్చింది అంత వచ్చిందని చెప్తున్నారు ర్యాంకులు. వాళ్ళు ఆ కన్సర్న్డ్ బ్రాంచ్లో ఎంత వచ్చింది అనేది ఎవరు ప్రకటించాలన్నమాట. గవర్నమెంట్ ఈ విధంగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే అమాయకమైనటువంటి ప్రజలు తినక కష్టపడ్డటువంటి సొమ్మును పిల్లల చదువుల కోసం అని దారిపోసి ఆడ చివరి చూస్తే అక్కడ అంత మాత్రం చదువులతో బయటపడుతున్నారు. వాడు మెయిన్స్ అని జాయిన్ అయిన ఐఐటి మెయిన్స్ అడ్వాన్స్ అని జాయిన్ అయినాడు. చివరికి ఎంసెట్లో సీట్ కూడా కొట్టలేక మళ్ళీ ఇంజనీరింగ్ కాలేజీలో మళ్ళీ 3 లక్షలు 4 లక్షలు పెట్టి మళ్ళీ డొనేషన్ కట్టుకొని చేరుతున్నారు. కాబట్టి ప్రజానీకం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనే తెలంగాణ ప్రజానీకం గమనించాల్సింది ఏంటంటే కొంచెం ఈ ఐఐటి ఈ పిచ్చి తగ్గించుకోండి. ఎందుకంటే ఇది ఐఐటి మనం వచ్చిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఐఐటి బాంబేలో చదివిన వాళ్ళకి కూడా జాబులు లేవు. వాళ్ళు ఐఐటి బాంబే స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున చదువుకునే వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తున్నారంట. మరి అలాంటప్పుడు ఉన్న ఐఐటి పిచ్చి పెట్టి దాని మీద డబ్బులు లక్షలు దానికి కట్టి వేస్ట్ చేసుకోవటం అనవసరం అని నా ఉద్దేశం. దానికన్నా కూడా ఇప్పుడు చూడండి, నిన్న గొర్రెల కాపరి కర్ణాటకలో గొర్రెల కాపరి ఐపీఎస్ కొట్టాడు అనమాట. అలానే కొంతమంది ఐఏఎస్లు కూడా కొట్టారు చాలా చిన్న వయసులోనే. కాబట్టి నేనేం చెప్తానంటే దానికి ప్రత్యామ్నాయం ఐఐటి ఒకటే మనిషి యొక్క జీవిత విధానానికి పిల్లగాడి యొక్క చదువుకి అదే టార్గెట్ కాదు, ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. వాటన్నిటిని తెలుసుకోండి. గవర్నమెంట్ కూడా ఏంటంటే కొంచెం ఈ 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏమేమి చదవాలి, అలానే వృత్తి విద్య కోర్సులు చాలా గమనిస్తుందంటే రూట్లలో చిన్న పల్లెటూరులో తినడానికి సరిగ్గా ఉండటానికి ఇల్లు లేని, తినడానికి తిండి లేని పేరెంట్స్ కూడా కష్టపడి రోజువారీ ఖర్చు పెట్టుకుని కష్టపడే తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల చదువుల కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారు. తీరా ఏమైనా సక్సెస్ అవుతున్నారంటే ఎక్కడో 10% కూడా సక్సెస్ అవ్వట్లేదు. కాబట్టి దానికి ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని చేయాల్సిన అవసరం ఏముంది? దానికి చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. కొంచెం ఆలోచించండి తల్లిదండ్రులారా మీరు కూడా. ఎందుకంటే మాకు ఇప్పుడు గవర్నమెంట్ చంద్రబాబు అంతకుముందు హై స్కూల్ ప్లస్లో అని పెట్టారు. ఇప్పుడు దాన్నే జూనియర్ కాలేజ్ అని పెడుతున్నారు. కానీ అక్కడైతే రూపాయి ఖర్చు లేకుండా మీకు జస్ట్ స్కూల్లో ఫీజు కట్టుకొని చదువుకొని మంచిగా ఆడపిల్లలు అయితే చదువుకోవచ్చు. హాస్టల్ కూడా వసతులు ఉన్నాయి, రూపాయి ఖర్చు ఉండదు. మరి చక్కగా రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట. మోడల్ స్కూళ్ళు అలానే ఏపీ రెసిడెన్షియల్ ఇలాంటి వాటి